నమస్తే వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ 6 మృతి పలువురికి గాయాలు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండటమే మాజీ మంత్రి నారాయణ చేసిన తప్ప అంటూ ప్రశ్నించిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు నారా లోకేష్ చేపట్టిన శంఖారావం వైసీపీకి చర్మగీతం పాడనుందని స్పష్టం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులు చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టమన్న జనసేన నాయకుడు రాజేంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 6 బలిగొంది. ఈ తెల్లవారుజామున కావలి వద్ద 2 లారీలు ప్రైవేట్ బస్ ఢీకొట్టిన ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున సుమారు 2 గంటల 20 నిమిషాల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. 2 లారీలు ప్రైవేట్ బస్ ఢీకొని ప్రమాదం జరిగింది. ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆగి ఉన్న లారీ పడిపోయింది. వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్ అవతల వైపు వస్తున్న ప్రైవేట్ బస్ను కూడా ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రైవేట్ బస్ ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ దుర్ఘటనలో 2 లారీలు బస్సులోని మొత్తం 6 ప్రయాణికులు మృతి చెందారు. ముందు పోవాలా మొబైల్ ఈరోజు ఉదయం 2 గంటల సమయంలో ముసనూరు టోల్ ప్లాజా దగ్గర ఒకటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువుల లోడుతో తీసుకెళ్తా ఉంది. వెనకాల వచ్చే ఒక లారీ ఐరన్ రింగ్స్ ఉన్నాయి, దాంట్లో వైర్లు ఉన్నాయి. ఆ లారీ డ్రైవరు అతివేగంగా నడపడం వల్ల ముందరున్న లారీని హిట్ చేయడం జరిగింది. ఆ ముందర పోయే లారీ పశువుల లారీ పక్కన రోడ్ సైడ్ గుంతలో పడింది. ఈ హిట్ చేసిన లారీ డ్రైవరు కంట్రోల్ తప్పి డివైడర్ని దాటి టువర్డ్స్ నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టడం జరిగింది. ఇందులో ఈ యాక్సిడెంట్లో దాదాపు 4 చనిపోవడం జరిగింది. ముందు పశువుల లారీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తర్వాత ఈ లారీ డ్రైవరు, తర్వాత బస్సు డ్రైవరు, ప్యాసింజర్ ఒక అతను బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్కి చనిపోయారు. కొంతమందికి గాయాలు కూడా అయినాయి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుందండి. మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటితో పాటు ఆయనకు చెందిన నారాయణ ఆసుపత్రిలో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అక్కడికి వచ్చిన అధికారులు ఇంటితో పాటు ఆసుపత్రిలోని ఔషధ దుకాణంలో సోదాలు నిర్వహించారు. అధికారులు వచ్చినప్పుడు నారాయణ ఇంట్లో ఆయన భార్య రమాదేవి, మేనేజర్ శ్రీనివాసులు ఉన్నారు. దాదాపు 4.5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు వారిద్దరిని ప్రశ్నించారు. అనంతరం తనిఖీకి సంబంధించిన పంచనామా పత్రం వారికి ఇచ్చి వెళ్లిపోయారు. నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలో మందుల దుకాణంలో మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఫార్మసీ డ్రగ్స్ కంట్రోలర్ డైరెక్టర్లు టి వెంకటకృష్ణ, వాకాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు డ్రగ్స్ కంట్రోలర్ ఏడి వీరకుమార్ రెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ టి వెంకటకృష్ణ, కీర్తి పవిత్ర, రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ రాజకీయ కేంద్రంగా మార్చుకోవడం కవర్ చేస్తున్నట్టున్నాడు. లోపల ఏదో దొరుకుతున్నాను వేలేదా మళ్ళీ నారాయణ సార్ ఏది చచ్చిపోతుందా
అదే ఫోన్ మాట్లాడుతున్నాడు डेंटल कॉलेज स्टूडेंट मी बायोमेट्रिक ఐన్యూస్ ఎవరు పనిచేస్తారు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్ప అని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులు లేకుండా 5 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 100 మంది పోలీసులతో నారాయణ ఇంటిని సోదా చేయడానికి మాజీ మంత్రి నారాయణ ఏమైనా స్మగ్లరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ ఇంట్లో సోదాలు చేయడం అన్యాయమని, వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ఠ అని అన్నారు. మాజీ మంత్రి నారాయణపై జగన్ రెడ్డికి ఇంకా పగ తీరినట్లు లేదన్నారు. జగన్ రెడ్డి చెప్పినట్లు అధికారులు వింటే రాబోయే రోజుల్లో అధికారులు బలవక తప్పవదని హెచ్చరించారు. మరి ఆయన గత 2014 నుండి 2019 వరకు నారాయణ గారు మంత్రిగా ఉండి, పురపాలక శాఖ మంత్రిగా ఉండి నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరు ఈరోజు ప్రతి వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు. నారాయణ గారు ఉన్నప్పుడే నెల్లూరు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, సదుపాయాలు కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు పట్టణం యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. అటువంటి వ్యక్తిని మేము ఓడగొట్టాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపం పడుతున్న నెల్లూరు ప్రజానికం ఈనాడు రాబోయే రోజుల్లో చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి, మళ్ళీ నారాయణ గారిని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని పసిగట్టి ఏదో రకంగా నెల్లూరు సీటు గెలవాలి, నారాయణ గారిని ఓడించాలని దురుద్దేశంతో ఇటువంటి తప్పుడు ఆరోపణలు, మరి ఆధారం లేని ఆరోపణలు చేసి వారి ఇంటి మీద దాడి చేసి ఈ రకమైన మరి భీభత్సాన్ని సృష్టించడాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగానే ఈ రాష్ట్రంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఏవైతే విద్యా సంస్థలు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు, మరి ఏదైనా మరి ఉత్పత్తి చేసే సంస్థలు కావచ్చు, ఈ రకమైన ధోరణి అవలంబించడం మూలంగా, ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం మూలంగా ఈనాడు మరి ఆ సంస్థలు, ఆ వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు పోతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఉదాహరణకి ఏదైతే మరి
అమరజాన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఎన్నికల శంఖారావం జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడినట్లేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమ్మిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించే శంఖారావంతో వైసీపీలో సునామీ మొదలైందని తెలిపారు. సీఎం జగన్ పోలీస్ రెవెన్యూ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ఓటు అనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలిపేయాలని ప్రజలకు సూచించారు. కుర్చీ లాగేసినా మైక్ పట్టుకుపోయినా నేనున్నాను, ప్రజలతో భయపడొద్దు, రండి ముందుకెళ్దాం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని నిలదీద్దాం, ప్రశ్నిద్దాం, నేను ముందుంటాను రండి అనేటటువంటిది ఈ యువగలం అనేటటువంటి సునామీలో జగన్మోహన్ రెడ్డి తాలూకా కోరలేనటువంటి ముఖ్యమంత్రి అయిపోయాడు. తిరగబడితే ఇచ్చారా, ముందుకెళ్తే బాగుంటుంది, లోకేష్ వచ్చారు, ఆయన పాదయాత్రలో మరి యువగలం సునామీ అనేటటువంటి దీంట్లో ఈ అరాచకాలకు చెక్ అయింది, వెనక్కి తగ్గారు. అందుకు ప్రజాబలం ముందు ఎవరో ఏం చేయలేరు, ప్రభుత్వం అయినా ఏం చేయలేదు అనేటటువంటిది ప్రజలకి ఒక సందేశాన్ని, ఒక అనుభవాన్ని, మేమున్నాం మీతో భయపడక్కర్లేదు అనేటటువంటి సందేశాన్ని యువగలం ఇచ్చింది. ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి తాలూకా అరాచకాలు కొట్టుకుపోయాయి. ఆ తర్వాతే అంగన్వాడీలు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నా, వాళ్ళ న్యాయమైనటువంటి కోర్టులు కావాలన్నా డిమాండ్స్ అన్నింటినీ కూడా పెట్టి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి ధైర్యము దర్పము వచ్చింది. ఇప్పుడు అలాగే శంకరావాన్ని కూడా మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, అప్రజాస్వామికం అరాచక ప్రభుత్వాన్ని, ఆటవిక ప్రభుత్వాన్ని మట్టి కరిపించడం కోసం 40-50 రోజులు ఏదైతే శంకరావాన్ని పూరిస్తున్నారో దీంట్లో హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలతో మమేకమై, యువతతో మమేకమై, మహిళలతో మమేకమై, మరి నిత్యావసర వస్తువు ధరలు ఏ విధంగా పెరిగిపోయాయి, సారా అనేటటువంటి పేటీఎం మాయలో 1,10,000 కోట్ల రూపాయలు ఏ విధంగా గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చి ఉంటే అద్దె ఇంట్లో అవస్థలు పడే బాధలు తప్పేవని జనసేన నెల్లూరు ఇన్ఛార్జ్ జానీ మాస్టర్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరులో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇల్లు సరైన నిర్వహణ పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. వ్యభిచార కేంద్రాలుగా, పేకాట స్థావరాలుగా, మందుబాబులకు బార్లుగా మారాయని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రూపాయికే ఇల్లు ఇస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా రివర్స్ అయ్యాడని, రంగులు మార్చేసి తన అసలు రంగు బయట పెట్టాడని ధ్వజమెత్తారు. తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్ గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్ గా కదులు కావాలి. అయ్యి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏదో అంటుంటారు చాలా మంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది, పేర్లు నాని. పేర్లు నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తు పెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, జానీ మాస్టర్ ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేమా?
కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముకున్నాం. ఈ రోజు అదేంటది వైసీపీ భవనం కదండి, ఇది వైసీపీది కదండి. అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలాగా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం అమ్మ కలకల కలకల కల ఆడాలి, పేదలు మాత్రం విలవిల ఆడాలి. మాట్లాడితే సరే ఒకటే అండి, మనసు అదేనంటే ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షల ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బులు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? మాజీ మంత్రి నారాయణను ధైర్యంగా ఎదుర్కోలేక దొంగ సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం తప్ప మరి ఏమీ లేదని నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోదాల కోసం వచ్చి ఇంటి తలుపులు బీరువాలు పగలగొట్టడం ఏంటని, నారాయణ సంస్థల పేరును దెబ్బతీయాలనే నెపంతోనే ఇటువంటి సోదాలు చేశారని, అనుమతి లేని ఫార్మసీ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అని నిబంధనలతో ఫార్మసీ డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఇలాంటి సోదాలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఏడెందుకు పెట్టుకున్నారు మీరు? హలో ఆయన గురువు గారు మీరే, ఆయన ప్రథమ గురువు. అస్సలు కాళేశ్వరకు మస్తానికి ప్రథమ గురువు మీరే. ఇది అవసరమా? ఈ చర్యకి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా? దానికి ప్రజలే అర్థం చేసుకుంటారు. నువ్వు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు. నీకు సరైన బుద్ధి చెప్తారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం నందు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటకృష్ణ గారు, వాకాడి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి, 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు, ఒక 25 మంది కానిస్టేబుల్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, మొత్తం వారితో డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక 15 మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణం ముందు ప్రవేశించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాపు నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ మెడికల్ షాపుల్లో అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో
వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటిపైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఇరుపాక శివాలయం వద్ద ఈ నెల 11, 12, 13వ తేదీల్లో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీన శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిమల జగ్గంపేట మండలం ఇరిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులు అందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి భక్తజన సందోహం వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రెండవ అతిపెద్ద కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నామని అన్నారు. 1,90,000 అయ్యి ఇంకా మరుసటి రోజు నుంచి 2 లక్షలు ఎప్పుడు తగ్గలేదు. 2 నుంచి 3, 3 నుంచి 4 ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ముహూర్తం మరి ఆయన ఇటు ముహూర్తం యొక్క బలం మొత్తానికి మాత్రం ఇది అనుకున్న దానికంటే స్పీడ్గానే అయిపోతూ ఉంది. వన్ బై వన్ అంటే ట్రాక్ ఒకటి సిమెంట్ వాడితే డిజైన్తో అదే సిమెంట్ వాడితే ఇంకో 4 రోజులు ఉంటుంది. సిమెంట్ డిజైన్ కూడా తప్పు. సిమెంట్ వేరే చోటుకి తీసుకుతారండి. సిమెంట్ వేరే చోటుకి వెళ్ళింది. అనకాపల్లి జిల్లా ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులు చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండి అని జనసేన నాయకుడు నాగేంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని అన్నారు. వైసీపీ ఒక బఫూన్ ప్రభుత్వం అని, వీరిపై వచ్చినంత ట్రోల్స్ ఎవరికీ రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా తయారు చేసింది అని నాగబాబు విమర్శించారు. గంజాయిలో స్థానిక మంత్రికి వాటాలు ఉన్నాయని విమర్శించారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో పథకాలకు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మీ చేతిలో మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వెనకంచి వేల 2019లో ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు చాలా మంది వైసీపీకి ఓటేసుకుంటారు. అప్పుడు మీ ఉద్దేశం, మీ ఆలోచన నేను తప్పట్లేదు. ఈసారన్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వానికి ఓటింగ్, ఆ పార్టీకి ఓటింగ్. ఈ ఏరియాలో జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి ఇస్తారో అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరికి ఇచ్చినా సరే మనం గెలిపించాలి. ఇక్కడ టీడీపీ చేస్తాం, కాకపోతే పేర్లు మారచ్చు, కొంత అమౌంట్ పెరగచ్చు, 1% అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు చేసేటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తాం. దానికంటే మించి మన ప్రతి చోట, రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం. ముఖ్యంగా యువతీ యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే, ఇక్కడ మనకు తెలుసు కదా గంజాయికి ఎలా బానిసలైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అందరూ అరకు వైపు చూపిస్తారు. అంటే వైజాగ్ ఇటువైపు మీకు వస్తుంది. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంట్రా మనం వీళ్ళు చేసేప్పటికీ వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం, ఇది చేసే గంజాయి మాఫియాకి మనం బలైపోతున్నాం ఏంటి? నిజంగా మనం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా మనం చెప్పి మీరు ఓట్లు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్ లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్నాడు. ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం.
అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలు గురయ్యారు, చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారు. ఆయనకు కూడా చాలా కసి ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని. ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది. ఆయన ఒకటే కోరిక, నేను నెక్స్ట్ టెరం వచ్చే లోపుగా నేను శాయశక్తి రాష్ట్రాన్ని జయించాలన్నట్టు మంచి ఆలోచించిన వ్యక్తి ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి చేద్దాం అనుకున్న వ్యక్తిని మనం గెలిపించుకుందాం. మనం రేపు ఎలక్షన్స్ ఎవరిస్తారో అది పక్కన పెడితే 1 సెకండ్. విశాఖ కలెక్టర్ మల్లికార్జున వైసీపీ తొత్తుగా పనిచేస్తున్నారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ మల్లికార్జున్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దస్పల్లా హైగ్రీవా భూములు అధికార పార్టీ నేతల పరమయ్యాయని, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందన్నారు. రామానాయుడు స్టూడియోలో ఇళ్ల కోసం లేఅవుట్ వేశారని, టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఇష్టానుసారంగా తొలగింపు జరిగిందని ఆరోపించారు. ఫామ్ 7 పెట్టేందుకు 149 వ్యక్తులు పనిచేశారని, కొత్త ఓట్లతో డబుల్ ఎంట్రీలు జరిగాయని చెప్పారు. దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేర్చారని అన్నారు. ఒకే బూత్లో డూప్లికేట్ ఎపిక్ నెంబర్లు ఎంట్రీ చేశారని, కలెక్టర్కు తాను ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా కలెక్టర్ మల్లికార్జున పనిచేయడం వల్ల ఇవన్నీ జరిగాయన్నారు. జరిగింది. ఈ కలెక్టర్ గారు ఈ భూ కుంభకోణాలతో పాటు గతంలో మీకు తెలుసు విశాఖ తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 40,000 ఓట్లు తొలగించారు. అదే రకంగా నార్త్ నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు గారు కూడా పురంధేశ్వర్ గారితో పాటు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ ఇచ్చింది. అదే రకంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ గణబాబు గారు సుమారు 40,000 ఓట్లు పోయినాయని ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గణబాబు గారి నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసి ఆయనకి నివేదిక ఇచ్చిన పాపాన పోలా. 4 రోజులు అయింది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి, ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన 140 మంది వ్యక్తులు 4,000 ఓట్లు తొలగించడానికి ఫామ్ 7 పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో. ఇప్పటి వరకు అతి గతి లేదు. అందులో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆఫీసులో పనిచేసే గుమస్తాలు కూడా ఆ ఫామ్ 7లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. విశాఖ బీచ్ రోడ్ లో పోలీస్ మెస్ వెనుక భాగాన ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కొంతమందికి గుత్తాధిపత్యంగా మారింది. ప్రతి ఏటా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. కేవలం నామమాత్రపు రుసుము తీసుకుని ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉంటారు. దానికి ఏయూ గ్రౌండ్స్ అద్దెకు ఇవ్వడం వెనుక ఏయూలో కీలక పదవిలో ఉన్న వ్యక్తికి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకే సామాజిక వర్గం కావడంతో ప్రతి ఏటా కేటాయిస్తున్నారని తెలిసింది. నియమ నిబంధనలు కానీ ఎగ్జిబిషన్లో పిల్లలు పెద్దలు తిరిగాడే జాయింట్ వీల్ తదితర వాటి పట్ల నిర్లక్ష్యంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. కేవలం ఫైర్ అండ్ సేఫ్టీని నామమాత్రంగా పర్మిషన్లు తెచ్చుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా పరిస్థితులు తారాసపడుతున్నాయి. ఎగ్జిబిషన్లో పొరపాటున ప్రమాదం సంభవిస్తే అందులో తిలకించడానికి వచ్చే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల రక్షణకు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఒక్కోసారి సంవత్సరంలో 2 సార్లు కూడా ఇక్కడ వివిధ రకాల ఎగ్జిబిషన్లు నిర్వాహకుడు నిర్వహిస్తూ ఉంటాడు. కేవలం నామమాత్రపు రుసుము తీసుకుని గ్రౌండ్ ఇవ్వడం వెనుక కులం బాగా పనిచేస్తుందని ఏయూ సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇందులో ఉపయోగించే వివిధ రకాల పక్షులు, అక్వేరియంలో ప్రదర్శిస్తున్న రకరకాల చేపలు చూపురులకు వినోదం కలిగిస్తున్న వాటికి మాత్రం రక్షణ కరువే. ఎగ్జిబిషన్లో ప్రదర్శించే స్టాల్స్ వారిని కూడా పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిసారి అద్దెలు విపరీతంగా పెంచేస్తున్నారని, లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు వాపోతున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా చౌకగా తీసుకుని దాదాపుగా 2-3 నెలలు ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంటాడని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తమ స్టాల్స్ను ఖాళీ చేయిస్తుంటాడని ఎగ్జిబిషన్ నిర్వాహకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏయూ అధికారులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ ఉంటారని వాపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ, 6 మృతి, పలువురికి గాయాలు. తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండటమే మాజీ మంత్రి నారాయణ చేసిన తప్ప అంటూ ప్రశ్నించిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్. సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు నారా లోకేష్ చేపట్టిన శంఖారావం వైసీపీకి చర్మగీతం పాడనుందని స్పష్టం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు.
తన దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులు చొక్కా పట్టుకొని చెంపలు పగలగొట్టమన్న జనసేన నాయకుడు రాజేంద్రబాబు. ఇవి ఇప్పటి వరకు నా క్లిక్ టీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్లిక్ టీవీ న్యూస్.